నాకు అందరికి టవర్ బ్రిడ్జ్ తెలుసు, కాకపోతే టవర్ బ్రిడ్జ్ పైన గ్లాస్ రూఫ్ ఒకటి ఉందని తెలుసా. చలో చూద్దాం ఒకసారి పైనకి వెళ్ళి గ్లాస్ రూఫ్ లోపల ఎట్లుంది, అక్కడ నుంచి కింద చూస్తే ఎట్లా కనిపిస్తుంది ఏంది కంప్లీట్ చూద్దాం పదండి. సో అవన్నీ ఫ్లోర్స్ ఎక్కుంటూ వచ్చినాం. ఇట్లా స్టెప్స్ ఉంటాయి. ఇట్లాంటి స్టెప్స్ కంప్లీట్ 206 స్టెప్స్ ఉంటాయి. అవన్నీ ఎక్కుంటా పైనకి రావాలి మనం. ఇది కూడా ఎట్లుందో మంచి సినిమాలో చూపించినట్టు మంచి హెరిటేజ్ లుక్, వుడ్తోని స్టెప్స్. అసలు దీనికి సంబంధించిన చరిత్ర మొత్తం లోపల ఉంది. కంప్లీట్ పైనకు వస్తే ఎగ్జాక్ట్ వ్యూ ఇది మనం చూసేది. ఇది టవర్ బ్రిడ్జ్ వ్యూ. ఇక్కడ నుంచి మనకు గ్లాస్ వ్యూ ఒకటి ఉంటుంది. గ్లాస్ నుంచి కిందికి చూస్తే మొత్తం కింద వాటర్ అంతా కనిపిస్తుంది, ప్లస్ సిటీ ఒకటి చూడొచ్చు. మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం, ఈ ప్లేస్లో ఉన్నాం మనం. ఇక్కడ యూఆర్ ఉంది కదా, ఇక్కడ ఉన్నాం. ఇది ఓవరాల్ వ్యూ. మనకు ఒకవేళ బోట్స్ లాంటివి కానీ ఏమైనా మూవీస్లో అట్లా వస్తాయి కదా, అట్లా వస్తే నార్మల్ ఇదంతా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఏదన్నా ఇట్లాంటి బోట్స్ వచ్చినప్పుడు ఈ గేట్స్ ఇట్లా ఓపెన్ అవుతాయి అన్నట్టు. సో వెహికల్స్ ఇటు ఆగిపోతుంటాయి మొత్తానికి. ఈ స్టీమర్ పోయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఇవి కిందకి వచ్చేస్తే వెహికల్స్ పాస్ ఆన్ అయిపోతాయి. సో ఇదే ఫైనల్గా మనం చూసే గ్లాస్ వ్యూ. మంచిగా ఉంది వ్యూ అది చూడడానికి. పిల్లలు మంచిగా ఆడుతున్నారు కానీ మనకే కొంచెం లోపల టెన్షన్ అవుతుంది. కాకపోతే చూడండి వ్యూ మాత్రం ఎంత మంచిగా ఉంది. ఇక్కడ నుంచి నీట్గా మంచిగా కనిపిస్తుంది. వెహికల్స్, అవన్నీ వెహికల్స్, మనుషులు. మనం ఇందాక కింద నుంచే పైనకి వచ్చినాం కదా, అంతా ఇదే సేమ్. ఇందాక ఇట్లా గేట్స్ కూడా ఓపెన్ అవుతాయని చెప్పినా కదా. సో ఈ పార్ట్ మనకు ఇక్కడ కనిపించే కింది పార్ట్ గేట్స్ ఇట్లా ఓపెన్ అవుతాయి అన్నట్టు. స్టీమర్ లాంటివి వస్తాయి. దీని మీద దుంకినా ఏం కాదు, ఎగిరినా ఏం కాదు. ఇక